అసెంబ్లీ రాజకీయాలు ఇండస్ట్రీ రాజకీయాలుగా మారాయా? అక్కడ బాలయ్య చేసిన వ్యాఖ్యలతో టాలీవుడ్ లో మంటలు చెలరేగాయా? చిరంజీవి అందరివాడు కాదనేలా బాలయ్య చేసిన కామెంట్స్ తో మెగాస్టార్ బాగా హర్ట్ అయ్యారా? ఈ దెబ్బతో చిరు బాలయ్య మల్టీ స్టారర్ ఇక లేనట్లేనా? చిరు ప్రెస్ నోట్ వెనక అంతరార్థం ఏంటి? బాలయ్య వర్సెస్ చిరు పైనే ఇవాల్టి ఎక్స్క్లూజివ్ స్టోరీ. చిరంజీవి ఇప్పుడు చెప్తున్న మాటలు ఇక నిజమవుతాయనే నమ్మకం అభిమానుల్లో మెల్లగా సన్నగిలినట్లేనా? చిరు బాలయ్య మల్టీస్టారర్ ఇక కలగానే మిగిలిపోనుందా? ఈ ఇద్దరు సీనియర్ హీరోల మధ్య కోల్డ్ వార్ మళ్లీ మొదలైందా అనే అనుమానాలు వస్తున్నాయిప్పుడు. అసెంబ్లీలో బాలయ్యన్న మాటలు విన్నాక గత ప్రభుత్వంపై సెటైర్లు వేసే క్రమంలో చిరంజీవిపై కూడా వ్యంగ్యంగా మాట్లాడారు బాలయ్య. మాంగళ్య షాపింగ్ మాల్లో ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తున్నారు, తెలుసు కదా? మంగళ్య షాపింగ్ మాల్లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. మంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. తనపై వచ్చిన కామెంట్స్ పై వెంటనే రియాక్ట్ అయ్యారు మెగాస్టార్. ఆ ప్రభుత్వంలో ఇండస్ట్రీ మేలు కోసమే నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను కలిశామని, తానొక్కడే వెళ్లకుండా అందర్నీ కలుపుకునే వెళ్లాను అన్నారు చిరు. బాలయ్య ఫోన్లో కూడా అందుబాటులోకి రాలేదు అన్నారు మెగాస్టార్. ఎవడూ గట్టిగా మాట్లాడినోడే లేడు అంటూ బాలయ్య చేసిన కామెంట్స్ పై స్పందిస్తూ, అసలా రోజు ఏం జరిగిందో చెప్పకపోతే తప్పు తనపైనే ఉంటుందని వెంటనే రియాక్ట్ అయ్యారు చిరంజీవి. తన చొరవ లేకపోయుంటే తన వాల్తేరు వీరయ్యతో పాటు బాలయ్య నటించిన వీరసింహారెడ్డి టికెట్ రేట్లు కూడా పెరిగేవి కాదని గుర్తు చేశారు మెగాస్టార్. ఇండియాలో లేను కాబట్టి ప్రెస్ నోట్ రిలీజ్ చేశాను అన్నారు చిరంజీవి. మరి ఆయనొచ్చాక ఎలా స్పందిస్తారు అనేది చూడాలి. ఈ వివాదం ఇక్కడితోనే ముగుస్తుందా, లేదంటే ఇంకా ముందుకు వెళ్తుందా? ఇండస్ట్రీ రాజకీయాలు ఎటువైపు వెళ్తున్నాయన్నది ఆసక్తికరమే. ఇవన్నీ ఇలా ఉంటే రాజకీయంగా పవన్, బాలయ్య ఒకే పడవలో ఉన్నారు. మరి ఇదెక్కడ ఆగుతుందో చూడాలిక. సింగిల్ కథలో సినిమా తీయడం కష్టమైపోతుంది ఈ రోజుల్లో. అందుకే సీక్వెల్స్ కూడా తీస్తున్నారు డైరెక్టర్స్. కానీ ఇప్పుడు సీక్వెల్స్ కూడా సరిపోవట్లేదు. అందుకే ఏకంగా యూనివర్సెస్ క్రియేట్ చేస్తున్నారు. ఒకరి ప్రపంచంలోకి మరో హీరోను తీసుకొస్తున్నారు. సౌత్ ఇండస్ట్రీలో అలాంటి యూనివర్సెస్ ఎక్కువైపోయాయి. సౌత్ ఇండస్ట్రీలో యూనివర్సులు పెరిగిపోతున్నాయి. ఒక్క స్టోరీతో ఆపట్లేదు మన దర్శకులు. సింపుల్గా ఒక కథను రాసుకుని 3-4 సినిమాలకు సరిపోయే యూనివర్స్ క్రియేట్ చేస్తున్నారు. తాజాగా ఓజీతో సుజిత్ కూడా ఇదే చేశారు. ఇది కూడా యూనివర్స్లో భాగమే. ముందు నుంచి చెప్తున్నట్లుగానే సాహోతో కనెక్షన్ పెట్టారు సుజిత్. సినిమాటిక్ యూనివర్స్ నుంచే ఓజీ వచ్చింది. 1990sలో జరిగే బాంబే కథ ఇది. ఒక్క ముక్కలో చెప్పాలంటే సాహోకు ప్రీక్వెల్ ఓజీ. వాజీ సిటీ నేపథ్యంలోనే సాహో కథ సాగుతుంది. ఓజీలో వాజీ సిటీ టాపిక్ తెచ్చి ఓ యూనివర్స్ క్రియేట్ చేశారు సుజిత్. ఈ కథ నుంచే వాజీ సిటీ పుట్టిందని చూపించారు. పైగా ప్రభాస్ చిన్నప్పటి రోల్ పరిచయం చేశారు. ఓజీ 2 కూడా ఉండబోతుందని చెప్పారు సుజిత్. దీనికి లీక్ కూడా ఇచ్చారైనా. ఫస్ట్ పార్ట్ కథంతా ముంబైలో జరుగుతుంది. సెకండ్ పార్ట్ కోసం జపాన్ ఎంచుకున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఓజీ 2లో ఖచ్చితంగా ప్రభాస్ నటించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ఓజీలో ఆల్రెడీ ప్రభాస్ పాత్ర ఇంట్రడ్యూస్ చేశారు సుజిత్. సుజిత్ మాత్రమే కాదు, మిగిలిన డైరెక్టర్స్ కూడా యూనివర్సల్ వైపు వెళ్తున్నారు. అందులో తెలుగు దర్శకులే ఎక్కువగా ఉన్నారు. మన వాళ్ళు ఒకే కథలో 3-4 సినిమాల్ని లింక్ చేస్తున్నారు. అది ఓ రకంగా హైప్ పెంచేస్తుంది కూడా. సుజిత్ కంటే ముందే కొందరు దర్శకులు ఈ ప్రయోగాలు చేశారు అండ్ చేస్తూనే ఉన్నారు. తేజ సజ్జా మిరాయి సినిమా యూనివర్స్లో భాగంగానే వచ్చింది. ఇందులో మరికొన్ని పార్ట్స్ ప్లాన్ చేస్తున్నారు కార్తీక్ ఘట్టమనేని. అలాగే ప్రశాంత్ వర్మ సైతం పీవీసీయూ క్రియేట్ చేశారు. అందులో భాగంగా మైథలాజిక్ సినిమాలు చేస్తున్నారు. హనుమాన్తో పాటు రాబోయే జై హనుమాన్, అధీరా, మహాకాళి సినిమాలు ఇందులో భాగంగానే రానున్నాయి. ప్రశాంత్ నీల్ కూడా యూనివర్స్ క్రియేట్ చేసే పనిలో ఉన్నారు. ఆల్రెడీ కేజీఎఫ్ 3 ప్లాన్ చేస్తున్నారు నీల్. దాంతో పాటు సలార్ 2 కూడా లైన్లోనే ఉంది. అన్నీ కుదిరితే యూనివర్స్లోకి ప్రభాస్, యష్, ఎన్టీఆర్లను తీసుకొచ్చి సినిమా చేయాలని చూస్తున్నారు నీల్. ప్రస్తుతం తారక్తో సినిమా చేస్తున్నారు ప్రశాంత్ నీల్. సౌత్లో యూనివర్స్ క్రియేట్ చేసి సంచలనం రేపిన దర్శకుడు లోకేష్ కనగరాజ్. ఈయన ఖైదీ నుంచే తన సినీ ప్రపంచాన్ని పరిచయం చేశారు. లియో, మాస్టర్, విక్రమ్ లాంటి సినిమాలన్నీ యూనివర్స్లో వచ్చినవే. కూలీ స్టాండ్ అలోన్గా వచ్చి నిరాశపరిచింది. నెక్స్ట్ ఖైదీ 2 ప్లాన్ చేస్తున్నారు లోకేష్. అలాగే దుల్కర్ సల్మాన్ నిర్మాణంలో లోకా యూనివర్స్ రానుంది. ఇంకెన్ని రోజులు 100 కోట్ల దగ్గరే ఆగిపోతాం? అందరూ 200 వైపు వెళ్తున్నారు కదా, తాను కూడా వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు బాలయ్య. దానికోసం మాస్టర్ ప్లాన్ ఒకటి రెడీ అవుతుంది.
ఈసారి లెక్కేసి కొడితే 200 కోట్లు కాదు, కుదిరితే 300 కోట్లు రావాలని భారీగా ప్లాన్ చేస్తున్నారు బాలయ్య. మరి ఆయన ఏం చేస్తున్నారు? అఖండ 2తోనే ఈ ప్లాన్ మొదలు కానుందా? 4 ఏళ్ల కింద వచ్చిన అఖండ నుంచి బాలయ్య దశ మారిపోయింది. ఆ సినిమా నుంచే తన 2.0 వర్షన్ చూపిస్తున్నారు నటసింహం. అప్పటి వరకు వరుసగా 2 హిట్లు కూడా కొట్టడానికి ఇబ్బంది పడ్డ బాలయ్య అఖండ తర్వాత వరుసగా 4 విజయాలు అందుకున్నారు. ప్రతి సినిమాతోనూ 100 కోట్లు చాలా ఈజీగా అందుకుంటున్నారు. అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ ఇలా సాగుతోంది బాలయ్య ఊచకోత. ఇందులో భగవంత్ కేసరికి విజయంతో పాటు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. అయితే ఏం చేసినా 130 కోట్లు దాటట్లేదు ఎన్బీకే సినిమాలు. సీనియర్లలో ఇప్పటికే చిరంజీవి, వెంకటేష్ 200 కోట్లు కొట్టారు. అందుకే అఖండ 2తో డబుల్ సెంచరీపై కన్నేశారు ఎన్బీకే. అఖండ 2 డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ సినిమా వచ్చాక 20 రోజుల పాటు పోటీ లేదు. పైగా 2021 డిసెంబర్ 2న అఖండ్ వచ్చింది. అదే సెంటిమెంట్ రిపీట్ చేయాలని చూస్తున్నారు బోయపాటి, బాలయ్య. ఈసారి ఓ రేంజ్లో ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్. అన్నీ కలిసొచ్చి పాజిటివ్ టాక్ వచ్చిందంటే బాలయ్యకు 200 కోట్లు పెద్ద కష్టమేం కాదేమో. పైగా ఈసారి బాలీవుడ్ సపోర్ట్ కూడా బాగానే ఉండబోతోంది. మామూలుగా ఎవరి హీరోల సినిమాలకు వాళ్ళ అభిమానులు సోషల్ మీడియాలో డ్యూటీ చేస్తుంటారు, అది చాలా కామన్. కానీ ఇక్కడ విచిత్రంగా ఓ కన్నడ సినిమా కోసం కళ్ళు కాయలు కాచేలా కాచుకొని కూర్చున్నారు ప్రభాస్ అభిమానులు. ఆ హీరో ఫ్యాన్స్ కంటే రెబెల్ ఫ్యాన్సే ఎక్కువగా వెయిట్ చేస్తున్నారు ఆ సినిమా కోసం. ఇంతకీ ఏంటా స్టోరీ? డీటెయిల్గా తెలుసుకుందాం, లెట్స్ గో. సలార్, కల్కి లాంటి సినిమాలతో ఫ్యాన్స్ కు రెబల్ గోడ్ అయిపోయారు ప్రభాస్. సలార్తో 600 కోట్లు, కల్కితో 1000 కోట్లు అలా తీసుకొచ్చేశారిన. ఇప్పుడు ఫ్యాన్స్ చూపులన్నీ రాజాసాబ్ సినిమాపైనే ఉన్నాయి. జనవరి 9న విడుదల కానుంది ఈ చిత్రం. మారుతి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో చాలా ఏళ్ల తర్వాత వింటేజ్ ప్రభాస్ కనిపిస్తున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ డాన్స్లు, కామెడీకి కాస్త దూరంగానే ఉన్నారు. ఫిక్షనల్ కథలు, లార్జర్ దెన్ లైఫ్ స్టోరీస్ వైపు అడుగులేస్తున్నారు. ఇలాంటి సమయంలో మారుతి పూర్తిగా ఎంటర్టైన్మెంట్ కథతో ప్రభాస్ ను ఫ్యాన్స్ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అక్టోబర్ 1 నుంచి కాంతారా 2 సినిమాతో ట్రైలర్ జత చేస్తున్నారు. 3 నిమిషాల 30 సెకండ్ల నిడివితో రాబోతుంది రాజాసాబ్ ట్రైలర్. ఫుల్ ఎంటర్టైన్మెంట్ మూడ్ సెట్ చేస్తూ ఈ ట్రైలర్ కట్ చేశారు మారుతి. కాంతారా 2తో వస్తుందని తెలిసాక ప్రభాస్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు. పెద్దల మాట చద్దిమూట అంటారు కదా, అందుకే సీనియర్లు వెళ్లిన దారిలోనే జూనియర్లు కూడా వెళ్తున్నారు ఇప్పుడు. ఇంతకీ ఎవరా సీనియర్ జూనియర్లు అనుకుంటున్నారా? ఇంకెవరు, మన కుర్ర దర్శకులే. ఆ సీనియర్లు ఏం చేశారు, వాళ్లను చూసి ఈ జూనియర్స్ ఏం నేర్చుకుంటున్నారు, ఏ విషయంలో వాళ్లను వీళ్ళు ఫాలో అవుతున్నారో తెలుసుకుందాం, లెట్స్ గో. టాలీవుడ్లో సీనియర్ దర్శకులు నిర్మాణంలోనూ ఉన్నారు. ఇదే దారిలో జూనియర్లు కూడా వెళ్తున్నారిప్పుడు. కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న శ్రీకాంత్ వదల ఆ మధ్య సమ్మక్క సారక్క క్రియేషన్స్ బ్యానర్ పై గులాబీ సినిమా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం ఈయన నాని ది ప్యారడైజ్తో పాటు చిరంజీవి సినిమాకు కమిట్ అయ్యారు. ఇంత బిజీగా ఉండి నిర్మాణంలోకి అడుగుపెట్టారు. సంపత్ నంది సైతం ఓవైపు దర్శకుడిగా బిజీగా ఉంటూనే మరోవైపు నిర్మాతగానూ సత్తా చూపిస్తున్నారు. తమన్నా హీరోయిన్ గా వచ్చిన ఓదెల 2కు అన్నీ సంపతే. ఇది అంచనాలు అందుకోలేదు కానీ నిర్మాతగా బిజీగానే ఉన్నారు. అయితే అజయ్ భూపతి మంగళవారంతో పాటు దాని సీక్వెల్ సైతం సొంత బ్యానర్లో చేస్తున్నారు. కల్కి లాంటి భారీ సినిమాలు తెరకెక్కిస్తూనే జాతిరత్నాలతో నిర్మాతగా మారారు నాగశ్విన్. సందీప్ వంగ, అర్జున్ రెడ్డి నుంచే సొంత సంస్థ భద్రకాళి మూవీస్ ను తన సినిమాల్లో భాగం చేస్తున్నారు. తాజాగా 8 వసంతాలు ఫేమ్ అనంతిక సనీల్ కుమార్తో ఓ చిన్న సినిమా నిర్మించబోతున్నారు. వేణు అనే కొత్త దర్శకుడు దీన్ని తెరకెక్కించబోతున్నారు. సో ఇది వాటి ఈటీ ఎక్స్క్లూసివ్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ కలర్ఫుల్ టాపిక్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ టీవీ9. బాయ్.